హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరోజిత కిచెన్. ఇవాల్టి స్పెషల్ చెట్టినాడు స్పెషల్ చేపల పులుసు. మనం చాలా రకాలుగా పులుసు చేసి ఉంటాం, కానీ చెట్టినాడు చేపల పులుసు గ్రేవీగా చిక్కగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ రోజు మా ఆవిడ చేసిన చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చేప ముక్కలను మ్యారినేషన్ చేసుకోవడానికి కారం, పసుపు, మిరియాల పొడిని నీళ్ళలో కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. దానిని చేపల ముక్కలకు పట్టించి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని మిరియాలు, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. తర్వాత 2 ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, పసుపు వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొబ్బరి ముక్కలు, ధనియాల పొడి, కారం 1 టేబుల్ స్పూన్, 2 టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా మగ్గి నూనె పైకి తేలేదాకా వేగనివ్వాలి. దీనిని ప్యాన్లో నుంచి మిక్సీలోకి తీసుకోవాలి. తర్వాత చింతపండుని కూడా కొంచెం మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మట్టి పాత్ర తీసుకుందాం. మట్టి పాత్రలో కొద్దిగా నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు, మెంతులు వేసి చిటపడమనిపించాలి. ఆ తర్వాత సోంపు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బరు, పచ్చిమిర్చి చిలికలు వేసుకోవాలి. అవి వేగాక చిన్న ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి. మట్టి పాత్రలో చేపల పులుసు చేస్తే ఆ టేస్టే వేరుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత చింతపండు కలిపి గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ పోసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని నూనె పైకి తేలేదాకా సన్నని సెగ మీద ఉడికించుకోవాలి. నూనె పైకి తేలాక కావలసినన్ని నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ఉడికిస్తే చాలు. గ్రేవీ పైన నూనె తేలేదాకా చేప ముక్కలు వేసుకొని మరో 15 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగు, కాడంతో సహా కరివేపాకు వేసి స్టవ్ ఆపేస్తే చాలు. ఇలా చేపల పులుసు పూర్తిగా చల్లారిన తర్వాత రైస్తో కానీ, జొన్న రొట్టెతో కానీ, దోశతో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.